జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా గురువారం నాడు పొదిలి పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పొదిలి పోలీసు స్టేషన్ నుంచి ప్రారంభమై పెద్ద బస్టాండు వరకు ర్యాలీగా కొనసాగింది. ర్యాలీ అనంతరం పెద్ద బస్టాండు వద్ద మానవహారం ఏర్పాటు చేసి జాతీయ ఏకతా పట్ల ఐక్యతా సంకల్పం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొదిలి సిఐ ఎం రాజేష్ కుమార్, ఎస్ఐ వేమన మాట్లాడుతూ దేశ నిర్మాణాన్ని సర్దార్ వల్లభభాయ్ పటేల్ చూపిన మార్గం అందరికీ ప్రేరణగా నిలిచింది. యువత ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలి అని తెలిపారు. కార్యక్రమంలో పొదిలి పోలీసు సిబ్బంది, స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొని కార్యక్రమంతం చేశారు. సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లాభ్యమైన నా దేశ ఏకీకరణ పూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాక భారత్ మాతాకి మన ఐక్యతే, మన ఐక్యతే, మన ఐక్యతే, మన ఐక్యతే. ఈరోజు మనమందరం ఎంతో ఆనందంగా పొదిలిలో భారతీయ సమైక్యత దినోత్సవం, రాష్ట్రీయ ఏకతా దివాస్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఆనందంగా స్కూల్ పిల్లలు, పోలీస్ అందరం కలిసి ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన ఉక్కు మనిషి ఎవరైతే ఉన్నారో, ఆయన ఆ రోజే ఈ 560 ప్రిన్స్లీ స్టేట్స్ని యునైట్ చేసి దేశమంతా ఒకటే, భారతదేశంలో ప్రజలు అనేక జాతులు, అనేక సంప్రదాయాలు ఉండొచ్చు, కానీ భారతదేశం అంతా ఒకటే అన్న ఆయన దూరచూపుతో ఈ విధమైన యూనిటీని, అంటే 560 ప్రిన్స్లీ స్టేట్స్ని యునైట్ చేసి ఒకే భారతదేశంగా చేయడం ఎంతో ఆయన ముందు చూపుకి నిదర్శనం. ఈరోజు దాన్ని పురస్కరించుకొని మనము ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఐక్యతే మన బలం నినాదంతో దీన్ని చేయడం జరిగింది.